India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. వరంగల్ ఉమ్మడి జిల్లాలో సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చట్టబద్ధతతో కూడిన నియమాలు పాటించకుండా వారు చేసిన పనికి కనీస వేతనం కూడా ఇవ్వకుండా చాలా మోసాలు చేస్తున్నారని ఆ మోసాలను అరికట్టేందుకోసం ఇవాళ ట్రేడ్ యూనియన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి సలీం గారు మనతో ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, ఎక్కడ ఏ విధమైన అన్యాయం జరుగుతుంది, వారి పరిశీలనలో మరి ఎక్కడ ఏం గమనించారు, ఏం కోరుతున్నారు, ఎలా చేస్తే ఈ వేల లక్షలాది కార్మికులకు న్యాయం జరుగుతుందో ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సలీం నమస్తే అన్న, చెప్పండి, ఇవాళ మీరేం గమనించారు, ఈ కార్మికులకు ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుందని గమనించారు, మరి ఏం చేస్తే బాగుంటుందంటారు? నేను ఉమ్మడి వరంగల్ జిల్లాలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను ఒక 30 years నుంచి అనుభవం ఉన్న సంఘటిత కార్మిక సంఘాలలో బాగా పని చురుగ్గా చేస్తున్నా. వాస్తవానికి ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేసిన మైనార్టీ గురుకుల 200 హాస్టల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హాస్టల్లో వాస్తవానికి ఇక్కడ వరంగల్ జిల్లాలో ఏంటంటే ఇక్కడ జక్కలొద్ది కానివ్వండి, మై మాస్టర్ స్కూల్లో కానివ్వండి, కడికొండలో ఉన్న మైనార్టీ స్కూల్స్ కానీ ఇలాంటి తదితర ప్రాంతాల్లో ఉన్న మైనార్టీ గురుకుల హాస్టళ్లలో టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్లకు కార్మికులకు వాస్తవానికి చెప్పాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము కనీస వేతనాలు ఇవ్వకుండా మినిమము 15,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకు జీతభత్యాలు తక్కువ ఇచ్చుకుంటూ వారి పట్ల పని భారం అనేది బాగా వేసి అవుట్సోర్సింగ్ కార్మికులు చాలా ఇబ్బంది పాల్చేస్తున్నారు. దాంట్లో కంప్యూటర్ ఆపరేటర్ కానివ్వండి, అటెండర్ కానివ్వండి, వార్డన్ కానివ్వండి, సెక్యూరిటీ గార్డ్ కానివ్వండి, నైట్ వాచ్మెన్ కానివ్వండి, ఇలాంటి వాళ్లకు చాలా ఇబ్బంది పాల్చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని వీరికి చేతి నిండా జీతభత్యాలు ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తున్నాం. మినిమం ఇప్పుడున్న ధరలకు పెరిగిన అనుగుణంగా ఒక కార్మికుడికి పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ వారికి 30,000 రూపాయలు మినిమం జీతం ఇవ్వాల్సింది అవసరం ఎంతైనా ఉన్నదని నా ఒక ప్రభుత్వానికి ఒక డిమాండ్గా ప్రెస్ సోషల్ మీడియా వాళ్ళ ద్వారా కూడా నేను ఒక డిమాండ్ వినిపిస్తున్నాను. అలాగనే ఏంటంటే ఈ కంప్యూటర్ ఆపరేటర్ మీద పనిచేసే వారికి ఏంటంటే చట్టభద్రత లేకుండా పోతుంది. ఎట్లా పోతుంది అంటే వారు కంటి మీద ఆ 3 phase కరెంటు పడడం వల్ల అతనికి కళ్ళు గుడ్లు కూడా గుంజి వారి కళ్ళు గడపలేని పరిస్థితులు కూడా పాయింట్ వచ్చి వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పాలవుతున్నారు. అది కూడా వాళ్ళకు తీవ్రంగా నష్టం జరిగే ఆలోచన ఉంది. దాన్ని కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి వారికి కష్టాలు చేసే దానికి కూడా వాస్తవానికి చేతి నిండా కూలిచ్చి వారికి ఆదుకోవాలని మేము చెప్తాము. అలాగనే ఈ మైనార్టీ గురుకుల మీద ఉన్న హజ్ హౌస్ మైనార్టీ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది. దానికి ఒక సెక్రటరీ షఫీవుల్లా గారని ఉన్నారు. వారికి ఎలాంటి సబ్జెక్ట్ ఈ హాస్టళ్ళ మీద ఏం జరుగుతున్నది ఏం అనేది వాళ్ళకు అవగాహన కూడా లేదు. వాస్తవాన్ని చెప్పాలంటే అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్న కాలేజీల మీద హాస్టళ్ళ మీద కంప్యూటర్ పనిచేసే అవుట్సోర్సింగ్ వాళ్ళకు వర్కర్ను చాలా ఇబ్బందులు పెట్టి వాళ్ళు ఏంటంటే లెక్కలు ట్రాలీ చేపి అని లెక్కలు చూపెట్టేయండి అని, లేకపోతే హైదరాబాద్కి వచ్చి పని చేయండి అని తీవ్రంగా ఇబ్బందులు పాలు చేస్తాను. వాళ్ళకు గోస ఎవరికి చెప్పుకోవాలనేది తోస్తలేదు. నేను కొన్ని సంఘటనలు చూసిన తర్వాత కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఈ సోషల్ మీడియా వాళ్ళతో చెప్తే కొంత న్యాయం జరుగుతుందేమో. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ 2 terms పరిపాలన చేసి దోచుకున్న కేసీఆర్ ఇవాళ బాయ్ అని వెళ్ళిపోయాడు. ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే అన్ని కులాలు, అన్ని జాతులు, అన్ని పార్టీలు కేసీఆర్ మీద కోపం మీద ఇవాళ ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచనతోని ఈ నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకో జరిగింది. ఉన్న ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం ఆలోచించి ఈ హాస్టళ్ళు మీద పనిచేసే వారికి కూడా న్యాయంగా ఆలోచించి వీరి పట్ల కూడా కొంచెం చేయాలని మనం ఒక సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన చేస్తూ ఒక డిమాండ్ చేస్తున్నాం. రైట్, ఇవాళ ఓకే హాస్టల్స్ విషయంలో కంప్యూటర్స్ విషయంలో మీరు చెప్పారు. ఇంకా మిగతా సంఘటిత కార్మికులు ఉన్నారు, ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవాళ బీడీ కార్మికులు అయితేంది, ఈ ఇటుక కార్మికులు, ఇట్లా చాలా రకాల కార్మికులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? టోటల్గా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాస్తవానికి బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులు మెజారిటీగా ఇవాళ ఇక్కడ పని ఉండేది. ఆ పనిని ఇవాళ మద్రాస్ చిక్కర్ బీడీ అయితేమి, కోహినూరు బీడీ అయితేమి, అమ్జద్ పాషా ఫోటో బీడీ అయితేమి,
రహూఫ్ జమీల్ బీడీ అయితేమి, సోలార్ బీడీ అయితేమి, ఇలాంటి లిమిటెడ్ పరిశ్రమలో పనిచేసే కార్మికులు ఇవాళ పని కుదించడం జరిగింది. కుదించి ఏంటంటే వారికి ఇవాళ బజార్ పాలేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఏంటంటే పొవ్వాకు ద్వారా క్యాన్సర్ వ్యాధి వస్తుందని వారి పట్ల కూడా బాగా ఇబ్బంది పాలు చేయడం జరిగింది. వాస్తవానికి సీనియారిటీ ఉన్న వాళ్ళు కార్మికుడు బీడీ పరిశ్రమలో పనిచేసిన మహిళలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సర్వీస్ చేసి వాళ్ళు తట్టుకోలేక లాస్ట్కు తన బీడీ పరిశ్రమ యజమానికి తన రాజీనామా లేఖను ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చిన తదుపరి అంటే వాళ్ళు 19 సమస్య ఈపీఎఫ్కు సబ్మిట్ చేస్తారు. 19 ఈపీఎఫ్ సమస్య అంటే వాళ్ళ పిఎఫ్ పైసలు వస్తాయి, వాళ్ళ అకౌంట్లో పడతాయి, వాళ్ళ పని అయిపోతుంది. ఆ రాజీనామా చేసిన తర్వాత వాళ్ళకు కూడా ఏంటంటే న్యాయబద్ధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి పిఎఫ్ కార్మికులది కోట్లాది రూపాయలు దండుకొని కేంద్ర ప్రభుత్వము ఉపయోగించుకున్న తర్వాత ఈ కార్మికులకు ఎలాంటి సౌకర్యాలు ఇవ్వకుండా బీడీ పరిశ్రమలో పనిచేసి జాయినింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం ఈ బీడీ కార్మికులకు ఇండ్లు లేని వారికి ఇండ్ల స్థలాలు ఇవ్వలేదు, క్వార్టర్స్ ఇవ్వలేదు. వీరికి ఎలాంటి ఉపాయం చూపెట్టకుండా ఈ పైసల ద్వారా వాళ్ళు దండుకొని ప్రభుత్వాలు నిలిచింది తప్ప మేం చెప్తున్నాం ఇప్పుడు ఏంటంటే ఈ బీడీ పరిశ్రమ పనిచేసి ఈపీఎఫ్లో దిగిపోయిన కార్మికులకు పెన్షన్ 150 రూపాయల నుంచి 500 రూపాయలు, 750 రూపాయలు, మినిమం 1000 రూపాయలే వస్తుంది. మరి ఇక్కడ 10% కార్మికుంది, 10% యజమాని, 20% ఈపీఎఫ్లో జమ కావాలి. కాకుంటే కొంతమంది ట్రేడ్ యూనియన్ వాళ్ళు యజమానితో కుమ్ముక్కై 20 రూపాయలకెళ్ళి 10 రూపాయలు కార్మికుని దగ్గరనే దోసుకొని ఈ 10 రూపాయలు యజమాన్యం అని వాళ్ళ కార్మికుల 20 రూపాయలు వీళ్ళ తలను వీళ్ళే జుట్టేసి ఆ పిఎఫ్లో అకౌంట్ కట్టేందంటే వీళ్ళ పైసలు తక్కువ వచ్చేటట్టుగా చేస్తున్నారు. అది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. దానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. సోషల్ మీడియా వాళ్ళు కూడా సహకరించాలి. వారికి ఏంటంటే ఇప్పుడు చేతి నిండా 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెంచిన బీడీ కార్మికులు ఈపీఎఫ్ ద్వారా ఇవ్వాలనేది మనం డిమాండ్ చేస్తున్నాం. అది పార్లమెంట్లో ఇక్కడ వరంగల్ జిల్లాలో ఉన్న ఎంపీ వారు కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ పార్లమెంట్లో ఎజెండాలో ఈ సమస్య ఎక్కించి ఈ సమస్య మీద ఎజెండాను పాస్ చేసి బిల్లు పాస్ చేసి రాజ్యసభలో ఆమోద ముద్ర వేయించి ఆ జీవ విడుదల చేసి వారికి 20,000 రూపాయలు మినిమంగా పెంచిన వచ్చేటట్టు చూడాలని మనం డిమాండ్ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నాం. అలాగనే కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే వీళ్ళ పట్ల ఆలోచన విధానం చేయాలని ప్రెస్ మీడియా సోషల్ మీడియా వారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్. మళ్ళీ ఇటుక కార్మికులను చూస్తే చాలా మంది మహిళల మీద దౌర్జన్యం, లైంగిక వేధింపులు అనేటివి కూడా జరిగినాయి మన వరంగల్లో. అవి రికార్డులో ఉన్నాయి. ఏంటి వీళ్ళకి జరుగుతున్న అన్యాయం, మరి వీళ్ళ గురించి ఎలాంటి పోరాటాలు చేస్తారు? టోటల్గా వాస్తవానికి ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో ఉన్న ముద్ద ఇటుక తయారు చేసే యజమానులు ఇక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లాలో మినిమం వందలాది మంది ఉన్నారు. ఈ ప్రాంతానికి వచ్చే వరకు వరంగల్లో వాస్తవానికి చెప్పాలంటే దూపగుంట, నల్లగుంట, బొల్లికుంట, పుండేలు, ఆశాలపల్లి, ఈ తదితర ఏనుమామల, దేశాయిపేట, గీజుగొండ తదితర ప్రాంతాలలో యజమానులు వందలాది కొద్ది పని చేయించుకునే వాళ్ళు ఇంతకుముందు ముద్ద ఇటుక ఉండేది. ఆ ముద్దు ఇటుక వరంగల్ జిల్లా వాళ్ళు 20,000 మంది మన తెలంగాణ వాళ్ళు, తెలుగు వాళ్ళు పనిచేసే వాళ్ళు ఉండే. వారి ద్వారా లబ్ధి పొంది ఇవాళ ఇటుక యజమానులు తన డబ్బులు బాగా కోట్ల రూపాయలు సంపాదించుకొని బ్యాంకులలో ఉంచుకున్న తర్వాత ఈ ముద్ద ఇటుక కుదించి మార్కెట్లో ఈ వరంగల్ జిల్లా మన వాసులకు పని ఇవ్వకుండా అదర్ స్టేట్ వర్కర్స్ బలంగీర్ డిస్టిక్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మణిపూర్ ఇలాంటి స్టేట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ లైట్ వెయిట్, వాటర్ పాలిష్, దుబ్బ పాలిష్ చేపిస్తూ ఉన్నారు. మేం చెప్పేదంటే యూనియన్ పక్షాన ఇంతకుముందు కూడా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వారికి యజమానికి పిలిపేయడం జరిగింది. పిలిపించి ముద్ద ఇటుక వాడారు మన కార్మికులు అవుతుంది, వాళ్ళ జీవనోపాధి కూలగొట్టారు, వీళ్ళ జీవనోపాధి దొరకాలంటే మళ్ళీ వీళ్ళకి పని కల్పించండి యజమానులకు పిలిపిస్తే యజమానులు ఏం చెప్పారంటే వీళ్ళు చేయరు వరంగల్ జిల్లా వాళ్ళంటే ఎట్లా చేయరనేది మేము వాదించడం జరిగింది. వాదించడం తర్వాత లైట్ వెయిట్ అంటే ఇంతమంది అంటే మీరు లైట్ వెయిట్ కూడా దుబ్బ, ఇసుక,
మట్టి ఎట్లా చెప్పాలని వాళ్ళు చెప్తే వాళ్ళు 2 రోజులు ట్రైనింగ్ చేసుకుని పని చేస్తారని మేము వాదన చేయడం జరిగింది. వెంటనే అసిస్టెంట్ లేబర్ కమిషనర్ గారు ఇక్కడ వాళ్ళకి కూడా పని కల్పించండి అని యజమానులకు చెప్పడం, దానికి ఏంటంటే దుబ్బా పాలిష్, వాటర్ పాలిష్ పని ఇవ్వడం జరిగింది. దాని తదుపరి 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి మొత్తం మళ్ళీ నిల్లు చేసి వాళ్ళ జీవనోపాధి కూలగొట్టి అదర్ స్టేట్ నుంచి తీసుకొచ్చి వర్కర్స్తో పని చేపిస్తున్నారు. చేపించుకుంటే ఏంటంటే దాంట్లో ఒక సర్దార్ ఉంటాడు, సర్దార్ పంపిన వ్యక్తులు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. ఆ సర్దార్లు యజమాని కుమ్ముకైతారు, కుమ్ముకై వాళ్ళే లెక్క చేసుకుంటారు. మన హోలీ పండుగ వచ్చి సర్దార్ వచ్చి లెక్క చేసుకుని పోతాడు, మళ్ళీ వస్తాడు, పైసా తీసుకొని పోతాడు. వీడు పని చేసి ఇస్తేనేమో తీసుకుపోవాలి, లేకపోతే ఒట్టిగా ట్రైన్లో పంపితే వీడు వెళ్ళిపోతాడు. అలాంటి సంఘటన ఇక్కడ జరుగుతుంది. మేము చెప్పేది ఏంటంటే ఏ స్టేట్ అయినా భారతదేశంలో కార్మికుల హక్కుల కోసానికి పని చేసుకోవచ్చు, కాదంటలేము. కానీ భారతదేశంలో కార్మికుడి హక్కుల పట్ల ఇక్కడ ఉన్న యజమాని కనీస వేతనాలు ఇవ్వకుండా, వాళ్ళ సర్వీస్ ఇవ్వకుండా, బోనస్ ఇవ్వకుండా, ఈపీఎఫ్ కాకుండా, వారికి చట్టభద్రత లేకుండా, గుడిసెలు సరిగ్గా ఏపీయకుండా ఊరు బయట తీసుకుపోయి పని చేయించుకొని వాళ్ళకు తీవ్రంగా ఇబ్బంది పాల్చేస్తున్నారని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లా కాకుండా ఏంటంటే ఈ గొయ్యిలో పడిపోయి పిల్లగాడు చనిపోతూ ఉంటారు, నష్టం జరుగుతూ ఉంటుంది. అలాగని ఈ కార్మికులకు తీసుకొచ్చి అందకత్తు ఉన్న కార్మికులతో ఏంటంటే ఎక్కడ యజమాని బట్టికాడిని ఉండి 10 గంటల వరకు ఉండి నియత్ ఖరాబ్ చేసి వారి పట్ల మానభంగాలు చేస్తూ ఉన్నారు, వైదిక చర్యలు చేస్తుంటాను. మేము అంటున్నాం యూనియన్ పరంగా, మీరు 5 అయిందంటే మీ ఇంటికి వెళ్ళిపోవాలి. అక్కడ ఉన్న గుమస్తా ఆ కార్మికులకు చూసుకుంటాడు. ఏది వచ్చినా వారు సాఫా వచ్చినా అతడే బాధ్యుడవుతాడు. మీరు ఇక్కడ ఉండొద్దని మేము చీకటి ప్రాంతంలో మీరు ఉండి మోసాలు చేస్తున్నారని మేము ఖచ్చితంగా నిలదీస్తున్నాం. ఈ ప్రభుత్వం వెంటనే వీరి పట్ల కూడా అది చర్య తీసుకోవాలని మేము ఇక్కడ ప్రెస్, సోషల్ మీడియా వారికి కూడా మనం తెలియజేస్తున్నాం. రైట్, వాళ్ళు ఏంటి మరి ఇప్పుడు లేబర్ యాక్ట్ ఏం చెప్తా ఉంది, లేబర్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? లేబర్ ఆఫీసర్ కూడా ఏంటంటే వాస్తవానికి ఇక్కడ ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ గారు కూడా ఏంటంటే యజమానితో కుమ్ముకై అదర్ స్టేట్ వర్కర్స్ను తీసుకొచ్చి పని చేస్తే మేము అడుగుతున్నాం, మరి ఇక్కడ వర్కర్స్ పనిస్తలేరంటే ఈ యజమాని ఏమంటున్నారు, మీరు అడగవలసిన అవసరం ఏమి లేదు, మేము జతకింత పైసలు అనేది అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కడతా ఉన్నాం అనే ఒక వాదన చెప్తా ఉన్నారు. అది ఏం కడుతున్నారంటే ముడుపులు ముట్టించేది కడుతున్నారని మా వాదన జరుగుతూ ఉంది. ఇది ప్రెస్ ముందు చెప్పారు. రైట్, ఓకే, చూస్తున్నాం. మొత్తానికైతే ఇక్కడ అందరూ కలిసి కార్మికుల్ని ఘోరంగా మోసం చేస్తున్నారు, వారి పట్ల మానభంగాలు కూడా చేసే పరిస్థితి ఉంది. ఎంతైతే సమయం పని చేయాలో అంతకన్నా ఎక్కువ పని చేయించుకోవడమే కాకుండా కనీస వేతనాలు ఇవ్వకుండా వారిని లొంగ తీసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. చాలామంది కార్మికులకు పని కల్పించడం లోపల ఎవరైతే ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిన వేతనం ఇవ్వాలి అని చెప్పి నిలదీసిన వాళ్ళని పనిలోకి వెళ్ళి తొలగించడాలు కూడా చేస్తున్నారు. సో ఇలాంటి మోసపూరిత కార్యకలాపాలు జరుగుతున్నాయి. వీటి మీద ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి, కార్మికులకు ఉన్న హక్కుల మేరకు వారిని కాపాడాలి, వారి జీవన భృతి చూడాలి అని చెప్పేసి ఇవాళ ట్రేడ్ యూనియన్ నాయకులు కోరుతా ఉన్న పరిస్థితి. మొత్తానికైతే వీరి పట్ల, కార్మికుల పట్ల ఆలకించి వారికి జీవనోపాధి కల్పించే విషయంలో, సరైన హక్కులు కల్పించే విషయంలో విఫలమైతే తాము ఉద్యమాలకు సిద్ధం అని చెప్పి సలీం గారు అంటున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో నరేంద్ర, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.